హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గురించి మాట్లాడదాం. ఈరోజు ఎపిసోడ్ గురించి. సో ఈరోజు రేపు సాటర్డే కాబట్టి ఈరోజు వీక్లో ఫైనల్. సో ఈరోజు అయిన టెలికాస్ట్ అయిన ఎపిసోడ్ గురించి కనుక చూస్తే బిగ్ బాస్ ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ అవ్వడమే కెప్టెన్సీ టాస్క్ గురించి టాస్క్ స్టార్ట్ అయింది. దాంట్లో పెయిరింగ్ అవ్వమని చెప్పి బిగ్ బాస్ అంటారు. సో పెయిరింగ్ అయ్యే దాంట్లో చాలా బాగా డిస్కషన్స్ అయ్యాయి. ఎందుకంటే వైల్డ్ కార్డ్ వాళ్ళందరూ ఉండే, నిఖిల్ తప్ప. సో 5 మెంబర్స్ వాళ్ళు, బట్ ప్లస్ సుమన్ యాడ్ అయ్యారు. సో 6 మెంబర్స్. సో సుమన్ గారు యాడ్ అయినందుకు 6 మెంబర్స్ అయ్యారు. సో 6 మెంబర్స్లో పేరుగా అంటే 3 పేర్స్గా డివైడ్ అయ్యి గేమ్ ఆడాలి. సో దాంట్లో గెలిచిన వాళ్ళకి ఒక పేరుకి డబుల్ క్యాప్టెన్సీ వచ్చే ఛాన్స్ ఉందన్నట్టు. సో అది టాస్క్ పెట్టారు. సో ఇక్కడ చిన్న డిస్కషన్ స్టార్ట్ అయింది, చిన్న థింగ్ స్టార్ట్ అయింది. ఇక్కడ అనౌన్స్మెంట్ అయిన తర్వాత వెంటనే మన శ్రీనివాస్ సాయి వచ్చేసి రమ్యతో పేరప్ అవ్వాలని అనుకుంటాడు. సో స్ట్రాంగ్ ఉంటుంది కదా అని అనుకుంటారు. సో ఆ డిస్కషన్లో ఈ పాయింట్ చెప్పినప్పుడు మాధురి గారు ఒక్కసారిగా రియాక్ట్ అవుతారు. అదేంటి మేము ఇప్పుడు వీక్ అయిపోతాము అని చెప్పేసి. అంటే మాధురి గారు ఆయిషా ఒక టీమ్ అప్ అవ్వాలి అన్నట్టు ఒక టాపిక్ వస్తుంది. అండ్ గౌరవ్ ఆల్రెడీ క్లారిటీ ఇచ్చేస్తాడు. ఏంటంటే మాధురి గారితో నేను చెయ్యను, నాకు సుమన్తో నేను పేరప్ అయిపోతా అని చెప్పేస్తాడు. సో అప్పుడు మాధురి గారు ఏంటంటే నేను ఆయుష్ ఇద్దరం వీక్ అయిపోతాము అని చెప్పేసి ఒక చిన్న డిస్కషన్ జరుగుతుంది. బట్ సాయి శ్రీనివాస్ ఎక్కడ తగ్గడు, నాకు రమ్యతోనే పేరప్ కావాలని చెప్పేసి క్లారిటీ ఇచ్చేస్తాడు. సో ఆ డిస్కషన్ అయిన తర్వాత మాధురి గారు అక్కడికి వెళ్ళి టాస్క్ స్టార్ట్ అయ్యే టైంలో బయట పక్కకు వచ్చినప్పుడు మాట్లాడుకున్నప్పుడు మాధురి గారు రీతుతో అంటారు, సాయి శ్రీనివాస పిల్లోడు డబుల్ గేమ్ ఆడుతున్నాడు అని చెప్పేసి. సో ఆమెకి ఎందుకు అలా అనిపించిందో ఏమో కానీ, సో డబుల్ గేమ్ ఆడుతున్నట్టు అనిపించి ఆమె ఆ మాట అంటుంది. కొంచెం ఆమెకి మనకు తెలిసిందే కదా, లాస్ట్ సీజన్లో చూస్తే, నిన్న కూడా ఎపిసోడ్లో చూస్తే అసలు నిన్న గొడవకే వెళ్ళిపోతుంది. అసలు దివ్యతో గొడవనే తనకి. సో మాధురి గారు కొంచెం ఆ నోరు అసలు అదుపులో ఏం లేదు. అండ్ తన మాట్లాడే పద్ధతి కూడా ఏ అనడం కూడా అది బాగుండదు తెలియాలి. దట్టు ఒక షోలో అలా మాట్లాడడం అసలే రెస్పెక్టివ్, అసలు బాగాలేదు. బట్ ఏం చేద్దాం, ఈసారి సీజన్ ఇలా ఉంది. సో మాధురి గారు డబుల్ గేమ్ ఆడుతున్నాం అని చెప్పి సాయి శ్రీనివాసన్ అంటుంది. తర్వాత రమ్యతో మాట్లాడుతుంది. రమ్యతో మాట్లాడినప్పుడు రమ్యని అంటుంది, నీ వల్ల నేను బాధపడ్డాను అని చెప్పేసి. ఎందుకంటే తనతో పేరప్ అవ్వాలన్నందుకు తను బాధపడింది అంటుంది. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం ఒక వీడియోలో ముందు వీడియోలో ఒకటి మాట్లాడుకున్న టాపిక్ ఇప్పుడు ఇక్కడ వస్తుంది. నేను చెప్తాను, అది ఎండ్లో మాట్లాడుకుందాం. సో ఇక్కడ రమ్యనే ఆ మాట అంటుంది. సో రమ్య తను కొద్దిసేపు అక్కడ డిస్కషన్ చేస్తారు. డిస్కషన్ చేసినప్పుడు అక్కడ ఒక డిస్కషన్ జరుగుతుంది వాళ్ళిద్దరి మధ్యలో. సో ఈ మాటలు అన్నప్పుడు సాయి శ్రీనివాస్ రమ్య బాధ పెట్టింది అని చెప్పేసి అంటది. అన్న తర్వాత ఈ టాపిక్ నడుస్తున్న టైంలోనే బిగ్ బాస్ వచ్చేసి ఇంకా పేరే పవర్ అయ్యారని అడుగుతారు. అడిగినప్పుడు సాయి శ్రీనివాస్, రమ్య ఒక పేరు, మాధురి గారు, ఆయిషా ఒక పేరు, అండ్ సుమన్ శెట్టి గారు, గౌరవ్ ఒక పేరు. సో నిఖిల్ని వచ్చేసి సంచాలక్ చేస్తాడు. సో నిఖిల్ ఏంటంటే వెనక సంచాలక్ చేసి వీళ్ళందరినీ గేమ్ ఆడమంటారు. సో ఈ గేమ్ స్టార్ట్ అయ్యే గ్యాప్లో మాధురి గారు, రమ్య గారు మళ్ళీ ఒక చిన్న డిస్కషన్ అది జరుగుతున్నప్పుడు అక్కడ మాధురి గారు కొంచెం ఏంటంటే డైరెక్ట్గా ఓపెన్గా చెప్పేస్తారు అన్నట్టు. అంటే మేము వీక్ ప్లేయర్స్ వీక్ టీం అన్నట్టు వాళ్ళిద్దరిని ఒప్పుకుంటుంది. ఆయిషా తను వీక్ ప్లేయర్ అని చెప్పేసి. అయితే అక్కడ పాయింట్ క్లారిటీ చేస్తుంది ఏంటంటే, గౌరవ్ డైరెక్ట్గా మాధురి గారి దగ్గరికి వెళ్ళేసి మీరు నేను మీతో పేరప్ అవ్వను, నాకు మీతో ఉంటే నేను ఓడిపోతానని చెప్పి స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పేస్తారు. సో మాధురి గారికి ఫుల్ కోపం వచ్చేస్తుంది అలా డైరెక్ట్గా చెప్పినందుకు. సో ఆ మాట అన్నందుకు తను ఇంకా తన మీద ఒక తెలియని ఒక స్టార్ట్ అయిపోద్ది అన్నట్టు కోపం. సో అందుకే గౌరవ్ ఏం చేస్తాడంటే సుమన్ శెట్టితోని పేరప్ అయిపోతాడు అన్నట్టు. సో ఇంకా మీతో నాకు సపోర్ట్ కూడా వద్దు, మేబీ నేను క్యాప్టెన్సీ గెలవను అనేది అంటాడు అన్నట్టు. సో ఇది ఇలా ఉంటే అప్పుడు రమ్యకి కూడా అసలు ఈ నోరు అసలు అదుపులో ఉండదు. అప్పుడు తను ఏమంటుంది అంటే, వాడు పిచ్చోడు అంటది. వాడికి ఏం మాట్లాడద్దు లేదన్నట్టు అంటది. అసలు రమ్య అసలు ఎందుకు అలా మాట్లాడుతుందో ఏమో తెలియదు. అండ్ ఈ గ్యాప్లో ఒక చిన్న ఏమంటారు, చిన్న థింగ్ జరుగుతుంది. అదేంటంటే సంజన యాజ్ ఇట్ ఈస్ స్టార్ట్ అయిపోద్ది మళ్ళీ తన పాత రోజుల్లో
సో వెళ్ళేసి ప్రియా ఐ మీన్ రమ్యకు వచ్చిన ఫుడ్లో కొంచెం ఐస్ క్రీమ్ సంథింగ్ అనుకుంటా తినేస్తే తనకు తెలియకుండానే తినేస్తుంది గ్యాప్లో. సో రమ్యకి ఇంకా ఈ విషయం తెలియకుండానే జరుగుతుంది. సో ఇది జరుగుతున్న టైంలోనే నెక్స్ట్ క్యాప్టెన్సీ టాస్క్ స్టార్ట్ అవుతుంది. వీళ్ళకి ఇచ్చిన టాస్క్ వచ్చేసి విడిపించు గెలిపించు అనే టాస్క్ ఇచ్చారు వీళ్ళకి. సో ఈ టాస్క్లో వచ్చేసి ఒకరు వచ్చేసి పార్ట్నర్ వచ్చేసి స్టోర్ రూమ్ దగ్గర ఉన్న రూమ్లో వాళ్ళు బాక్స్లో లోపల ఉంటారు. సో వాటికి సంబంధించిన కీస్ అనేది బయట గార్డెన్ ఏరియాలో కీస్ ఉంటాయి. సో కీస్ని కోడ్ ఉంటుంది యాక్చువల్గా. ఆ కోడ్ అనేది ఒక బాక్స్లో ఉంటుంది. ఆ బాక్స్ తీసుకొని ఆ బాక్స్ ఓపెన్ చేసి ఆ బాక్స్లో కోడ్ చూసి వాళ్ళు అక్కడ లోపల ఉన్న బాక్స్ని ఓపెన్ చేయాలన్నట్టు. సో లోపల ఉన్న వాళ్ళకి వీళ్ళకి అంటే ఎవరు ఏ బాక్స్లో ఉన్నది కమ్యూనికేట్ చేయడానికి వాకీస్ ఇస్తారు. సో ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఆ వాకీస్ కూడా వచ్చేసి ఆ వాకీకి కూడా ఏంటంటే వాటిని కూడా ఒక కేజ్ లాంటి దాంట్లో పెడతారు. సో దాంట్లో పెడితే అక్కడ ఉన్న కీస్ని దానికి ఏ కీయో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాకీలో మాట్లాడేది ఎవరు అండ్ ఏ వాకీ ఎవరిది సంబంధించిందో వీళ్ళ పార్ట్నర్కి సంబంధించింది చూసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఆ కీ ఓపెన్ చేసి ఆ వాకీని బయటికి తీసి అక్కడి నుంచి మళ్ళీ గార్డెన్ ఏరియాలో పక్కన గార్డెన్ ఏరియాలో అరేంజ్ చేసిన బాక్సెస్లో కోడ్స్ ఉంటాయి. కోడ్స్ వాళ్ళు చెప్తూ ఉంటారు. సో ఆ కోడ్స్ వీళ్ళు చెప్తూ ఉంటే ఆ కోడ్లు చూసి అక్కడ బాక్సెస్ ఓపెన్ చేస్తే వాళ్ళ కీస్ ఉంటాయి అందులో. ఆ కీ తీసుకొని లోపల వెళ్ళేసి ఆ బాక్స్ దగ్గర ఆ కోడ్ని ఎగ్జాక్ట్గా సెట్ చేస్తే ఆ బాక్స్ ఓపెన్ అవుతుంది అన్నట్టు. సో ఇది టాస్క్. సో ఇక్కడ మంచి ఇంట్రెస్టింగ్గానే జరిగింది గేమ్ అయితే. సో అందరికన్నా సో 3 వాకీస్ అలా పెట్టి ఓపెన్ చేయడంలో అందరికన్నా ఫాస్ట్ ఆయిషా చేస్తుంది. ఆయిషా ఫటాఫట్గా అసలు మాధురి గారు ఏది మాట్లాడారో ఆ వాకీ వింటుంది. ఆ వాకీ సౌండ్ వచ్చి ఎగ్జాక్ట్గా తెలుసుకుంటుంది. ఆ వాకీ తీసుకుంటుంది, ఇక్కడ కీ తీసుకొని లోపలికి వెళ్ళిన తర్వాత కోడ్ అనేది మర్చిపోయి మళ్ళీ అక్కడ కొంచెం ట్రై చేస్తూ ఉంటుంది. అది బాక్స్ ఓపెన్ అవ్వదు. మళ్ళీ బయటకు వచ్చేసి మళ్ళీ ఎగ్జాక్ట్గా ఏంటి అనేది ఎగ్జాక్ట్గా కోడ్ ఏంటనేది తెలుసుకోవడానికి మళ్ళీ బయటకు వస్తుంది. ఈ గ్యాప్లో సాయి శ్రీనివాస్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అతను ట్రై చేస్తూ ఉంటాడు. ఈ గ్యాప్లో మళ్ళీ లాస్ట్లో మన గౌరవ్ వెళ్ళేసి ఓపెన్ చేయడానికి వెళ్తాడు. సో వెళ్ళేసరికి లోపల వాళ్ళిద్దరు చేస్తుంటే ఆయిషా కొంచెం టైం తీసుకొని తను లోపలికి వెళ్ళి కీ ఓపెన్ చేయడానికి చూస్తుంది. అప్పుడు ముగ్గురు ట్రై చేస్తూ ఉంటారు. ఈ గ్యాప్లో గౌరవ్ ఎగ్జాక్ట్గా సుమన్ శెట్టి ఉన్న బాక్స్ని ఓపెన్ చేస్తాడు. దట్స్ ఆల్. ఇంకా ఓపెన్ చేసి బయటికి వెళ్ళిన తర్వాత ఇంకా వాళ్ళు వెళ్ళేసి ఆ బెల్ మోగించేస్తే సో వాళ్ళు విన్నర్ అవుతారు అన్నట్టు ఆ రౌండ్లో. సో సాయి శ్రీనివాస్, రమ్య అండ్ ఆయిషా అండ్ మాధురి వీళ్ళు ఓడిపోతారు. వీళ్ళ 2 పేర్స్ ఓడిపోయి వీళ్ళు గెలుస్తారు అన్నట్టు. సో ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏం జరుగుతుందంటే ఆయిషా బయటకు వచ్చేసి ఫుల్ ఎమోషనల్ అయిపోయి కొట్టుకొని ఏడుస్తుంది. ఫుల్ ఏడుస్తుంది. ఎంతలా ఏడుస్తుంది అంటే చాలా చాలా ఎమోషనల్ అయిపోయి గట్టిగా ఏడుస్తుంది. నేనే ఫస్ట్ వెళ్ళాను బట్ చేయలేకపోయాను అని చెప్పేసి బాగా డిసప్పాయింట్ అయిపోయి బాగా ఫుల్గా ఏడుస్తుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కొన్ని మాటలు వస్తాయి, మనం మాట్లాడుకుందాం. సో ఫుల్ ఏడుస్తుంది. అంతా ఏడిచిన తర్వాత ఇమ్ము వచ్చి అందరికి హౌస్లో ఉన్న వాళ్ళందరూ ట్రై చేస్తారు తనని కన్విన్స్ కొంచెం కంట్రోల్ చేయడానికి. తర్వాత ఇమ్ము కూడా వస్తాడు. ఇది ఫస్ట్ గేమ్ కదా, మీరు కొంచెం సర్లే ఇట్స్ ఓకే అని చెప్పేసి. యాక్చువల్గా ఎందుకు తను అది క్రాక్ చేయలేకపోతుంది అంటే తనకు యాక్చువల్గా ఒక సైట్ ఇష్యూ ఉంది తనకి. సో దానివల్ల అక్కడ ఓడిపోతుంది అన్నట్టు తను. సో అది అంటే సరిగ్గా కనపడకపోవడం వల్ల ఓడిపోతుంది అంతే. సో ఇదంతా జరుగుతుంటే ఇక్కడ ఏం ఎమోషనల్ అవుతుంది. అండ్ అక్కడ మాధురి గారు, తనుజ, ఇంకా గౌరవ్, ఇంకా ఇంకొకరు ఉంటారు. ఎవరు? సంజన గారు అనుకుంటా. సంజన గారు రీతు ఉంటుంది. అడుగుచ్చినప్పుడు మాధురి గారు కూడా ఏడ్చేస్తారు. ఆమె ఎమోషనల్ అయిపోయి ఆమె ఏడుస్తుంది. ఏడ్చిన తర్వాత ఇక అందరూ ఏడవకండి, ఫస్ట్ గేమ్ కదా సర్లే అని చెప్పేసి అందరూ కన్విన్స్ చేస్తారు. సో అలా బయటకు వస్తారు. సో ఆయిషా మళ్ళీ బయటికి వెళ్తుంది, ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసి తర్వాత అందరినీ పిలుస్తుంది. బయటికి పిలిచేసి సుమన్ గారిని కంగ్రాచులేట్ చేస్తుంది కెప్టెన్ అయినందుకు. సో ఎక్స్క్యూజ్ మీ, సారీ గైస్. సో సుమన్ గారిని కంగ్రాచులేట్ చేస్తుంది. సో చేసిన తర్వాత సో ఫైనల్లీ సుమన్ గారు, గౌరవ్ గారు కెప్టెన్. సో సుమన్ గారు కెప్టెన్సీ అయినప్పుడు అసలు తెలియని నిజంగానే ఒక ఊపు వచ్చేసింది. ఎందుకంటే ఆల్మోస్ట్ తన గేమ్ అప్ అండ్ డౌన్ కదా. సో నిజంగానే భలే అనిపించింది, ఒక ఎనర్జెటిక్ మూమెంట్. అండ్ ఆ టైంలో అందరూ మెయిన్గా ఓల్డ్ వాళ్ళు, పాత వాళ్ళందరూ
రూమ్మేట్ హౌస్ మేట్స్ అందరూ ఫుల్ కంగ్రాచులేట్ చేస్తారు. రాము అండ్ కళ్యాణ్ లిఫ్ట్ చేస్తారు. ఆయన లిఫ్ట్ చేసి భుజాల మీద ఎత్తుకొని ఫుల్ హంగామా చేస్తారు. చేసిన తర్వాత ఇక్కడ సుమన్ గారు వచ్చేసి ప్రతిజ్ఞ చేస్తారు. సుమన్ శెట్టి అనే నేను నీతిగా నిజాయితీగా ఉంటానని హామీ ఇస్తున్నాను అని చెప్పేసి భలే అనిపించింది. సుమన్ శెట్టి నిజంగానే ఎందుకో తెలియదు కానీ బట్ అతను కెప్టెన్ అవ్వడం నిజంగా మస్తు అనిపించింది. సో అక్కడ ఇమాన్యుయల్ కూడా ప్రపంచనం అని చెప్పేసి కొంచెం టీజ్ చేస్తారు సుమన్ శెట్టిని. సూపర్ అనిపిస్తుంది. ఎందుకంటే తనకి టాస్క్లు అయితే గట్టిగానే ఆడుతున్నాడు సుమన్ శెట్టి గారు. సో ఈ టాస్క్లో విన్ అవ్వడం నిజంగానే మంచిది. అండ్ సో ఇంకోటి పాత హౌస్మేట్స్లో నుంచి అంటే మొత్తం వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కాకుండా వైల్డ్ కార్డ్లో ఒకరు అండ్ పాత హౌస్మేట్స్ ఒకరు కెప్టెన్, ఇద్దరు కెప్టెన్ బ్యాలెన్సింగ్ అనిపించింది ఒకటి. అండ్ ఇక్కడ బిగ్ బాస్ ట్విస్ట్ పెడతాడు. ఏమంటాడంటే కంగ్రాచులేట్ చేస్తూ నిఖిల్ని అడుగుతాడు. నిఖిల్, నువ్వు నీ దగ్గర పవర్ హస్త్రం ఉంది కదా, సో నువ్వు దాన్ని కెప్టెన్సీ కండక్టర్గా వాడుతావా అని చెప్పేసి చెప్తే వాడచ్చు అంటాడు. ఈయన వాడతా అని చెప్పేసి సో ఎవరికి వీళ్ళిద్దరిట్లో ఇప్పుడు వీళ్ళిద్దరికి గెలిచారు, వీళ్ళిద్దరికి ఛాలెంజ్ ఇవ్వమంటాడు. ఎవరికి ఇస్తామని అడిగితే నిఖిల్ ఏం చేస్తాడంటే తెలివిగా గౌరవ్తో ఛాలెంజ్ అంటాడు. సో గౌరవ్కి నిఖిల్కి మళ్ళీ ఇంకొక టాస్క్, ఆ టాస్కే మళ్ళీ కెప్టెన్సీ టాస్క్ వాళ్ళిద్దరి మధ్యలో పెడతారు అన్నట్టు. సో ఈ పెట్టే గ్యాప్లో రితు ఏం చేస్తుందంటే ఇక అంతా సెటిల్ అయిపోతారు. సో రితు ఏం చేస్తుందంటే తన రమ్యకు వచ్చిన ఫుడ్లో బ్రౌనీస్ ఉంటాయి, ఫ్రిడ్జ్లకి ఓపెన్ చేసేసుకొని తినేస్తుంది. అక్కడ సంజన ఉంటే మన తనుజ గారు ఉంటే తనుజకు కూడా పెట్టేస్తుంది. తనుజ పెట్టిన తర్వాత దివ్య చూస్తూ ఉంటుంది. చూసుకుంటే కమెంట్ వేస్తుంటే దివ్యం కూడా పిలుస్తారు, పిలిచి నువ్వు కూడా తిను అని చెప్పేసి పెడతారు. సో దివ్య కూడా తింటుంది. సో ముగ్గురు తినేస్తారు, మంచిగా బ్రౌనీస్ తినేస్తారు. తినేది మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ లోపల పెట్టేస్తారు అన్నట్టు. సో లోపల పెట్టేసి సో అక్కడ దాకా ఆ రోజు జరిగింది. సో నెక్స్ట్ డే వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ డే స్టార్టింగ్ మార్నింగ్ స్టార్టెడ్ విత్ ఊ అంటారా అమ్మమ్మ ఊ అంటారా సాంగ్తో స్టార్ట్. సాంగ్లో అందరూ భలే డ్యాన్స్ చేస్తారు, అందరూ బాగా డ్యాన్స్ చేస్తారు. స్పెషల్లీ ఆయిష కొంచెం భలే డ్యాన్స్ చేసింది అనిపించింది. అంటే తప్పుగా అనుకోని నా అభిప్రాయం చెప్తున్నాను. అందరూ బాగా చేశారు. ఆయిష కొంచెం ఎక్కువ డ్యాన్స్ వేసింది. ఓకే, సో ఇది అయిపోయిన తర్వాత సాంగ్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయ్యి ఆయిష, సాయి శ్రీనివాస్ సోఫాలో బయట కూర్చుంటే కళ్యాణ్ వచ్చేసి ఐరన్ది పట్టుకొని లోపలికి వెళ్తూ ఉంటాడు. సో అప్పుడు ఆయిషకి ఇది కొంచెం నోటిదూలా ఉంది అంటే అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని మాటలు పట్ అని ఎత్తుంది. ఏమంటుందంటే కళ్యాణ్ పోతుంటే ఏంటి ఐరన్కి అంటే కళ్యాణ్ అడుగుతాడు, రావచ్చు కదా, హెల్ప్ చేయొచ్చు కదా అని చెప్పేసి అన్నప్పుడు ఏమేమంటుందంటే నేను నీ లెక్క కాదు, అందరూ ఐరన్ చేసుకోవడానికి, ఐరన్ చేసిస్తా అది ఇది లాండ్రీ చేయడానికి అది ఇది అని చెప్పేసి కొంచెం లూజ్గానే మాట్లాడినాక కళ్యాణ్ కొంచెం హర్ట్ అంటే కొంచెం ఫీల్ అవుతాడు. బట్ అది ఏంది కవర్ చేసుకోవడానికి నేను ముందు లాస్ట్ నేను కెప్టెన్సీ కానప్పుడు ముందు నేను చేశాను కదా లాండ్రీ అని చెప్పేసి చెప్తాడు. చెప్పినప్పుడు అదే చెప్తున్నా నేను నీకు, నువ్వు ఐరన్ మ్యాన్వి, లాండ్రీ మ్యాన్వి, వాషింగ్ మ్యాన్వి అని చెప్పేసి కమెంట్ చేస్తుంది. అసలు అలా అనడం ఎందుకో ఏమో ఆయిషది నాకు అర్థమే కాదు. మరీ కంట్రోలింగ్గా ఉండకుండా ప్రతిదీ మాట నోరు జారేసి అనడమే. సో నిజంగానే అక్కడైతే నాకైతే కరెక్ట్ అనిపించలేదు. బట్ తర్వాత మళ్ళీ కళ్యాణ్ వచ్చి మాట అడుగుతాడు, ఎందుకు ఆ మాట ఎందుకు అలా అన్నావు అని చెప్పేసి కూడా ఆ డిస్కషన్ కూడా వాళ్ళ మధ్యలో జరుగుతుంది. ఈ గ్యాప్లో భరణి గారు దివ్యతో మాట్లాడతారు. దివ్యని ఏమంటాడంటే నువ్వు వెళ్ళి మాధురి గారితో మాట్లాడు, దేని గురించి అనుకుంటున్నారు మీరు, దేని గురించో కాదు, దివ్య ఈ వీక్లో చాలాసార్లు వెళ్ళిపోతా అనే కొంచెం ఫిక్స్ అయిపోయి ఉంది. సో తన్ని సేవ్ చేయడానికి మాధురి గారి దగ్గర ఒక పవర్ ఉంది కదా, ఎలిమినేషన్ అనేది. సో అది సేవ్ చేసే ఛాన్స్ ఉంది కాబట్టి సో ఈ టాపిక్ గురించి తన్ని రిక్వెస్ట్ చేయొచ్చు కదా అని చెప్పేసి దివ్యతో అంటారు. లేకపోతే నేనన్నా వెళ్ళి అడగాల అని చెప్పేసి దివ్యతో అంటే దివ్య స్ట్రైట్ ఫార్వర్డ్గా నో, వద్దు అనేస్తుంది. సూపర్ అనిపించింది దివ్య అట్లా అనడం, అవసరం లేదన్నట్టు. గుడ్. అండ్ దట్ మాధురి గారితో కదా, మాధురి గారికి దివ్యకి ఆల్రెడీ మనం చూసిన ఎపిసోడ్స్ అయితే ఇద్దరికి సెట్ అవ్వట్లేదు ఇక్కడ. సో ఇక్కడ
సో ఇక్కడ కళ్యాణ్ తనతో ఏదైతే ఆయిషాతో మాట్లాడుతూ ఉంటాడో తను క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాడు. నువ్వు అలా అనడం కరెక్ట్ కాదు. ఇక్కడ ఉండడంలో అలా చేయడంలో తప్పేంటి అన్నట్టు. అండ్ ఏదైనా ఒక గొడవ జరిగిన తర్వాత కన్వర్జేషన్‌తో జరుగుతేనే కదా మనకి రేపొద్దున సపోర్ట్ చేయడానికి ఏదైనా చేయడానికి ఒక చిన్న స్టార్ట్ అనేది అవుతది. సో, కమ్యూనికేట్ చేయాలి కదా అన్నట్టు ఒక పాయింట్ ఒక పాజిటివ్ నోట్‌లోనే చెప్తాడు. బట్ ఆయిషా తీసి పడేస్తది. అవసరం లేదు అన్నట్టు తీసి పడేస్తది. ఇక్కడ నాకు ఒక పాయింట్ అనిపించింది. ఇప్పుడు నిన్న డేలో ఆయిషా గౌరవ్‌తోని బాల్ గురించి గొడవ పడుతది. నాకు ఇవ్వాలి అని. గౌరవ్ ఒక సాఫ్ట్ కార్నర్ చూయించినందుకే కదా తనకి బాల్ ఇచ్చిండు. లేకపోతే ఆయిషాకి బాలే రాకపోతుండే కదా! నామినేషన్స్ అప్పుడు ఐ మీన్. సో, ఇక్కడ వచ్చి ఒక ఇద్దరి మధ్యలో సంభాషణ జరగాలి. కన్వర్జేషన్ జరగాలి. ఇట్స్ నాట్ అబౌట్ బాండ్ అని కాదు. ఒక ఒక సా ఒక ఒక చిన్న ఒక చిన్న కనెక్షన్ అనేది జరగాలి. జరుగుతేనే కదా సపోర్ట్ అనేది వస్తది. ఏదైనా మనం డౌన్‌లో ఉన్నప్పుడన్నా లేకపోతే అట్‌లీస్ట్ ఒకరు ఉండకుండా మాట్లాడడానికైనా ఒక పర్సన్ ఉండాలి కదా! సో, ఇక్కడ ఆ క్లారిటీ నిజంగా చాలా మెచ్యూర్‌గా మాట్లాడతారు. కళ్యాణ్ చాలా మెచ్యూర్‌గా మాట్లాడి క్లారిటీ ఇస్తారు తనకి. అది బాగా అనిపించింది. తను ఒక పాయింట్ లేపుతది. అంటే బిగ్ బాస్ అంటే ఓన్లీ టాస్కే అనుకుంటున్నారా మీరు అని చెప్పేసి, అంటే తను ఆల్రెడీ వెళ్ళొచ్చింది కదా! ఆ ఎక్స్‌పీరియన్స్‌తో తను కొంచెం గొప్పగా చెప్తది. బిగ్ బాస్ అంటే టాస్కే అనుకుంటున్నారా మీరు అని చెప్పేసి కొంచెం ఇట్లా ఫ్లోలో అనేసిన తర్వాత దానికి కళ్యాణ్ కాదు అని అంటాడు. ఆయన మీరేమనుకుంటున్నారో ఏంటో అది ఇది అని చెప్పేసి ఆడ నుంచి లేచి లోపలికెళ్తది. లోపలికెళ్ళి అక్కడ సంజన గారు, ఇమాన్యుయల్ గారు అండ్ సుమన్ శెట్టి గారు కూర్చుంటే వాళ్ళ దగ్గరికెళ్ళి ఇమాన్యుయల్‌ని అడుగుతారు. బిగ్ బాస్ అంటే టాస్క్ అనుకుంటున్నావా నువ్వు అని చెప్పేసి. ఇమాన్యుయల్ కాదు అంటాడు. చాలా ఉంటాయి అని అంటాడు. అప్పుడు ఇలా అంటది. సంజన గారు నాకు తెలియదు టాస్క్ ఒకటే అనుకుంటున్నా అంటే, అయ్యో మీరు ఇంత అమాయకురాలా అని అంటది. సో, అంతే తనకే తెలుసు అన్నట్టు ఒక పోర్ట్రే చేయడానికి ట్రై చేసింది అక్కడ. బట్ ఉన్నాయి తన పాయింట్స్ కూడా ఉన్నాయి. సో, ఇది అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ చూపించిన ఎపిసోడ్‌లో నెక్స్ట్ చూపించిన షాట్ వచ్చేసి సంజన గారితో ఇమాన్యుయల్ చిన్న కన్వర్జేషన్ జరుగుతుంది. యాక్చువల్‌గా ఇది ఎందుకు జరిగింది కన్వర్జేషన్ అనేది అంటే ఎపిసోడ్ చూసిన వాళ్ళకైతే క్లారిటీ ఉండకపోవచ్చు. బట్ ఆన్‌లైన్‌లో చూసిన వాళ్ళకి క్లారిటీ ఉంటుంది. ఎందుకంటే నేను కొంచెం చూసాను కాబట్టి నాకు క్లారిటీ ఉంది. యాక్చువల్‌గా మార్నింగ్ భరణి గారు ఇమాన్యుయల్‌తో మాట్లాడతాడు. యాక్చువల్‌గా ఏమైతదంటే ఇమాన్యుయల్, భరణి గారు కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు ఒక చిన్న సందర్భంలో ఒక చిన్న మాటలో తనుజ అలా పోతుంటే సంథింగ్ ఏదో అర్థం చెప్పడం ఏదో సంథింగ్ ఒకటి డిస్కషన్ స్టార్ట్ అయినప్పుడు ఇమాన్యుయల్ ఏమంటాడంటే మీ కూతుర్లు మీకే అర్థం కాకపోతే ఎట్లా అని ఒక పాయింట్ అంటాడు. అన్నప్పుడు ఈ భరణి గారు కొంచెం దాన్ని అఫెండ్ అయిపోయి దానికి ఏమంటాడంటే డైరెక్ట్‌గా ఎంతైనా మీ అమ్మకి మీ అమ్మతో ఉన్న బాండ్ అంతా మాకు లేదు అన్నట్టు ఒక చిన్నగా మాట్లాడతాడు. అదెందుకో ఇమాన్యుయల్‌కి నిజంగానే నచ్చదు. కొంచెం అది తీసుకోలేకపోతాడు. అదేంటి అంత వెటకారంగా అన్నాడు అని ఇమాన్యుయల్ ఫీల్ అవుతాడు. అయిన తర్వాత ఇమాన్యుయల్ అంటాడు, సరే అన్న తప్పు నాదే. నేను కొంచెం ఓవర్‌గా అన్నానేమో. రేపు కొంచెం అలా అన్నాను అని అంటారు. సో, ఇక్కడ ఏంటంటే ఇక్కడంతా క్రియేట్ చేసిందంటే వీళ్ళ ఫాదర్ అండ్ నాన్న కూతుర్లు అనే రిలేషన్ అనేది ఇమాన్యుయలే చేశాడు. కామెడీగా చేస్తున్నారని వీళ్ళిద్దరు అనుకుంటున్నారని చెప్పి భరణి గారు కన్వే చేయడానికి ట్రై చేస్తారు. యాక్చువల్‌గా నాకు కూడా అంటే నాకు అర్థమైంది. సీజన్ చూసిన వాళ్ళందరికీ అర్థమైంది. నాకు తెలిసి ఇమాన్యుయల్ దీన్ని ఏం పోర్ట్రేట్ చేయట్లేదు. వీళ్ళు ఆల్రెడీ అలా బిహేవ్ చేస్తున్నారు కాబట్టి కదా బయటకు వచ్చింది. నాన్న కూతుర్లు అని చెప్పి వీళ్ళు అలా క్రియేట్ చేశారు కాబట్టి బయటకు వచ్చింది. అండ్ లాస్ట్ 1 వీక్ నుంచి చూస్తే మాత్రం నాకైతే ఈ వీక్‌లో అయితే తనుజ గారు ఆల్మోస్ట్ కొంచెం భరణి గారితో ఆ కైండ్ ఆఫ్ డిస్టెన్స్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. నేను ఆల్రెడీ లాస్ట్ వీక్‌లో కూడా చెప్పాను. ఆల్రెడీ బ్రేక్ అవుతుంది వాళ్ళదని చెప్పేసి. అదే జరుగుతుంది. కానీ దివ్యతో మాత్రం ఎమోషనల్ కనెక్షన్ అయితే ఉంది భరణి గారికి. తండ్రి కూతుర్లు అనేది. ఎందుకంటే నిన్న ఎపిసోడ్‌లో ఇద్దరు ఏడ్చేస్తారు. భరణి గారు దివ్యని అంటారు కదా! నువ్వు అక్కడ వాళ్ళతో రీతుతో మాట్లాడినందుకు ఈయన ఫీల్ అవుతాడు. సో, దాన్ని చెప్పడానికి ట్రై చేస్తారు. అక్కడ నిజంగానే ఎమోషనల్ అయిపోతారు. సో, ఇది జరిగింది. సో, ఈ కన్వర్జేషన్ గురించిలో ఇంకొక మాట ఏమంటాడంటే తర్వాత మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చి భరణి గారు మళ్ళీ ఇమాన్యుయల్‌తో ఒక 5 మినిట్స్ మాట్లాడాలి అంటే సాంజయ్ వచ్చినాక మాట్లాడుతా అంటాడు. సో, భరణి గారు ఇమాన్యుయల్‌ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు. దేని గురించి? ఒకవేళ రేపు పొద్దున్న ఏమన్నా జరిగి
ఈయన ఏమైనా డేంజర్ జోన్లో ఉంటే నువ్వు నన్ను కొంచెం చూసుకో అన్నట్టు. అంటే ఎందుకు, ఇమాన్యుల్ దగ్గర పవర్ అస్త్రం ఉంది, సో దాంతో సేవ్ చేయొచ్చు కదా అని ఒక రాయి, ఒక స్టోన్ వేశాడన్నట్టు ఇమాన్యుల్కి. సో అది ఇమాన్యుల్కి అర్థమయ్యి చూద్దాంలే అన్నట్టు మాట్లాడతాడు ఇమాన్యుల్. సో ఆ డిస్కషన్ ఇక్కడ చేస్తారు అన్నట్టు సంజన గారితో. సో సంజన గారు అంటారు, అమ్మో ఇంత ముందుకు ఆలోచిస్తున్నారా అని. సో ఇది జరిగింది అని చెప్పి డిస్కషన్ జరుగుతుంది. సో ఫైనల్గా అందుకే ఇమాన్యుల్తో డిస్కషన్ భరణి గారు చేసేది ఇది మనకి. సో ఇది జరుగుతుంది ఇమాన్యుల్ భరణి గారి గురించి సంజనతో డిస్కషన్. ఇది జరిగిన గ్యాప్లో మళ్ళీ ఇంకొక గొడవ స్టార్ట్ అవుతుంది. ఆయిషా రీతు క్లీనింగ్ గురించి. ఆయిషా అయితే లిటరల్లీ టార్గెట్ నిజంగానే తనుజని రీతుని ఫుల్ టార్గెట్ చేసేసింది. సో ఈ టాపిక్ గురించే, ఆ క్లీనింగ్ గురించి రితుతో గొడవ పడడం, మళ్ళీ అరవడాలు, మళ్ళీ అదే డిస్కషన్. మధ్యలో పవన్ వెళ్తాడు, పవన్ కూడా పక్కన పడేసినట్టు, అంటే చెప్పేది వినకుండా ఎక్స్ప్లెనేషన్ అసలు ఏమి వినకుండా మాట్లాడుతూ ఉంటారు. సో మాట్లాడుతూ ఉంటే ఇక రీతు అక్కడి నుంచి వెళ్ళిపోయి వాష్రూమ్ దగ్గర వెళ్తుంది. వాష్రూమ్ దగ్గర ఇమాన్యుల్ అండ్ సంజన గారు ఉంటారు. సో ఆ టైంలో చెప్పుకోవడానికి ట్రై చేస్తుంది, ఇట్లా నన్ను ఊరికే అంటుంది అని, ఎందుకు అనేది నాకు కూడా తెలియదు అన్నట్టు చెప్తుంది. సో ఆయిషా ఏమన్నా ఇట్లా ఊరికే అంటుంది, గొడవ పడుతుంది అన్నట్టు. సో ఇక్కడ పవన్ వచ్చేసి ఆయిషాన్ని క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తారు. ఇచ్చినప్పుడు కొంచెం అక్కడ మాట్లాడుతూ ఉంటే అసలు ఏం సంబంధం లేని మాధురి గారు వాయిస్ ఇస్తారు, ఏంటి అరుస్తున్నావు అమ్మాయి మీద అన్నట్టు. ఆమెకి ఎందుకో నాకు కూడా అర్థం కాలేదు, ఆమె ఎందుకో ఇన్వాల్వ్ అవ్వాలనుకుంటుంది. సో తర్వాత మధ్యలో గౌరవ్ కూడా వస్తాడు, బట్ పవన్ అయితే క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాడు, బట్ ఆయిష అయితే వినదు. ఒక కైండ్ ఆఫ్ మొండిగా టార్గెట్ చేసింది కాబట్టి, ఎందుకంటే తను టార్గెట్ చేసింది వీళ్ళతోనే ఆడుతుంది జనరల్గా ఆమె గేమ్. ఇదంతా జరిగిన కొద్దిసేపు తర్వాత రితు అనుకుంటుంది, అట్లీస్ట్ తనతో క్లారిటీ చేసుకుందాం, మాట్లాడుకుందాం, ఈ ఏదైతే తనకిచ్చిన వర్క్ ఉందో ఆ వర్క్ గురించి క్లారిటీ చేసుకుందాం అని చెప్పేసి అనుకొని రితు, రమ్య, సుమన్ అండ్ సంజన గారితో మాట్లాడి చెప్పేసి వెళ్తూ ఉంటే సుమన్ శెట్టి గారు టెన్షన్, ఇంకా వామ్మో ఏంటి అని అనుకుంటుంటాడు, ఇప్పుడు మాట్లాడితే ఏమవుతుందని. సో రితు వెళ్ళేసి రమ్య వెళ్ళేసి సుమన్ శెట్టి గారు కూడా వస్తారు, వెళ్ళేసి ఆయిషా దగ్గర వెళ్ళి మాట్లాడడానికి ట్రై చేస్తారు. ఆయిషా అయితే రెడీగా ఉండదు మాట్లాడడానికి, ఎలాంటి కన్వర్జేషన్కి రెడీ ఉండదు. అది అక్కడికే ఆగిపోతుంది ఇంకా మాట్లాడకుండా. సో తర్వాత క్యాప్టెన్సీ టాస్క్ పెడతారు. క్యాప్టెన్సీ టాస్క్లో నిఖిల్కి అండ్ గౌరవ్కి పెడితే, ఏదైతే అంటే బ్యాగ్స్ వెయిట్ వేస్తూ ఉంటారు వీళ్ళ హ్యాండ్స్ బెండ్ చేయకుండా వీళ్ళు ఓ టాస్క్ ఆడాలి. టాస్క్ వచ్చేసి గెలుపు కొరకు చివరి వరకు అని ఒక టాస్క్ పెడతారు. సో అక్కడ వెయిట్ వేస్తూ ఉంటే వీళ్ళ హ్యాండ్స్ని బెండ్ చేయకుండా వాళ్ళు హోల్డ్ చేయాలి ఆ వెయిట్ని అనేది. సో ఇద్దరికి టాస్క్ ఇస్తే ఇద్దరిట్లో బ్యాగ్స్ ఒకరొకరు వచ్చేస్తారు. ఫస్ట్ సాయి శ్రీనివాస్ వచ్చేస్తాడు, ఆయన వచ్చేసి గౌరవ్కి వేస్తాడు బ్యాగ్స్. ప్లస్ దివ్య వస్తుంది, దివ్య వచ్చేసి నిఖిల్కి వేస్తుంది. అండ్ ఇమాన్యుల్ వచ్చేసి గౌరవ్కి ఒకటి వేస్తాడు. అండ్ తర్వాత ఆయిష కూడా వేస్తుంది. అండ్ సో కళ్యాణ్ కూడా వచ్చేస్తాడు. సో ఫైనల్గా అయితే గౌరవ్ గెలుస్తాడు, నిఖిల్ ఓడిపోతాడు. సో నెక్స్ట్ కొత్త క్యాప్టెన్ వచ్చేసి గౌరవ్. సో ఫైనల్లీ సుమన్ శెట్టి అండ్ గౌరవ్ గారు ఇద్దరు క్యాప్టెన్ ఈ వారానికి. సో ఇది జరిగింది. సో దీంతోపాటు కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ చెప్పాలి. ఓకే, రేపటి గురించి మాట్లాడక ముందు ఈరోజు తనుజ గారు ఒక క్లారిటీ ఇచ్చారు, అది కంప్లీట్ లైవ్లో చూసిన దాంట్లో. ఆయిష బాండ్స్ పెట్టుకొని వచ్చి ఆడేది గేమ్ కాదు ఇది అని చెప్పేసి, ఇక్కడ అండ్ ఎమోషనల్ అవుతున్నారు, ఏడుస్తున్నారు బాగా అది ఇది అని చెప్పేసి అంటది కదా. కానీ ఫస్ట్ టాస్క్ ఈరోజు ఓడిపోగానే ఎంతలా కొట్టుకొని మరీ ఏడ్చింది ఆయిష. సో ఇప్పుడు అర్థమవుతుందా, మనం బయటకేం చూసేది మనకు ఓకే అనిపిస్తుంది, కానీ అక్కడ ఉన్న వాళ్ళ బిహేవియర్, అక్కడ ఎందుకు అలా చేస్తారు అనేది వాళ్ళకే తెలుసు, అక్కడ ఉంటేనే తెలుస్తుంది. సో ఒక్క టాస్క్ ఓడిపోగానే ఎంత ఫీల్ అయింది, సో ఎంత ఏడిచింది, ఎంత ఎమోషనల్ అయింది, అందరూ వచ్చి అసలు షివరింగ్ అయి టేబుల్ మీద కొట్టేస్తుంది. సో అదే గేమ్. సో అందరు ఏది వాంటెడ్గా ఎవరు ఏడవరు అక్కడ, అది ఏడుపు ఆ సిచ్యువేషన్ బట్టి వస్తుంది కాబట్టి ఏడుస్తుంది. అండ్ ఇక్కడ బాండ్స్ గురించి అని మాట్లాడుతున్నారు
వైల్డ్ కార్డ్లో వచ్చిన వాళ్ళు అందరూ బాండ్స్ గురించే మాట్లాడుతున్నారు మెయిన్గా. ఇప్పుడు వాళ్ళే బాండ్స్ పెట్టుకుంటున్నారు. మీకు తెలియట్లేదు ఇప్పుడు. ఆయిష ఆల్రెడీ రాముతో ఒక ఆల్రెడీ చిన్న కన్వర్జేషన్ చేస్తుంది. అండ్ ఇమానుయల్‌తో ఒక బాండింగ్ పెట్టుకుంటుంది. అంటే కన్వర్జేషన్ చేయడం అంటే అదే కదా! ఇంకేంటి? అండ్ ఆల్రెడీ మొన్ననే చూసాం. మొన్న ఎపిసోడ్‌లో మాధురి గారు నన్ను అమ్మ అని కూడా పిలవచ్చు అంటది. సో, వీళ్ళు ఏదో పాయింట్ మీద వచ్చారో ఆ పాయింట్ మీద వీళ్ళే స్టాండ్ ఉండట్లేదు. సో, ఇదే బిగ్ బాస్ మళ్ళీ. మనం అనుకున్నది ఒకటి అక్కడ పోతే ఇంకోటి అన్నట్టు క్లారిటీ వస్తుంది ఇప్పుడు. సో, స్లోగా వీళ్ళ ఒరిజినాలిటీస్ బయటికి వస్తున్నాయి. వీళ్ళు ఏదో పవర్ మీద వచ్చారు. బిగ్ బాస్ కూడా వీళ్ళందరికీ పవర్లు ఇచ్చారు. కాకపోతే లోపలికి వచ్చిన తర్వాత 1 వీక్‌లో వాషౌట్ అయిపోతుంది, క్లీన్ అయిపోతుంది. సో, నెక్స్ట్ వీక్ నుంచి వీళ్ళకందరికీ మనకి క్లారిటీ వస్తుంది. వీళ్ళందరూ ఒకరితో బాండ్స్ అయిపోతారు ఇంకా ఫైనల్‌గా. అదైతే క్లారిటీ. సో, తనుజ గారు పాయింట్ అంటారు. ఏడుస్తుంది కదా! మళ్ళీ ఇప్పుడు తను కూడా ఏడుస్తుంది కదా అని ఒక పాయింట్ కళ్యాణ్‌తో అంటాడు. అండ్ కళ్యాణ్ కూడా మంచి ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గురించి కూడా తను ఒక మంచిగా పాయింట్ ఇమానుయల్‌తో డిస్కషన్ చేస్తాడు. అది మనకి అది ఎపిసోడ్‌లో చూపించలేదు టెలివిజన్‌లో. బట్ 24 అవర్స్ దాంట్లో లైవ్‌లో చూపించాడు. సో, డీకోడ్ చేస్తాడు ఒక్కొక్కరి గురించి. దాంట్లో నిజంగానే కళ్యాణ్ చాలా బాగా ఒక్కొక్కరి గురించి చెప్తూ ఉంటాడు. సో, అది కూడా క్లారిటీ వచ్చేసింది. సో, ఆల్మోస్ట్ ఇప్పుడు ఓల్డ్ హౌస్ మేట్స్ అందరికీ క్లారిటీ వచ్చేసింది ఆల్మోస్ట్. కొత్త ఈ వైల్డ్ కార్డ్ వాళ్ళ గురించి. సో, నెక్స్ట్ వీక్ నుంచి గేమ్ మాత్రం ఇంకా అదర్స్. సో, ఇది పక్కన పెడితే నేను ఏదైతే మాట్లాడుతున్నాను రేపు నాగార్జున గారు వస్తారు. సో, మనకున్న ఇన్ఫర్మేషన్ పరంగా చూస్తే రేపటి ఎపిసోడ్లో నాగార్జున గారు రమ్య ఏదైతే మాటలు అన్నదో కళ్యాణ్‌ని, అమ్మాయిల పిచ్చోడు అని చెప్పేసి ఆ మాట అన్నది కదా! అండ్ అక్కడ తనుజ అలా లీనియన్స్ ఇచ్చింది అన్నట్టు మాట్లాడి ఒక చిన్న డిస్కషన్ చేసింది కదా రమ్య అండ్ మాధురి గారు. ఆ వీడియోని కళ్యాణ్‌కి తనుజకి ఇద్దరికి చూపించడం జరుగుతుంది. సో, ఇది చూసిన తర్వాత వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉంటాయి, తర్వాత ఎలా ఉంటుంది గేమ్ అనేది ఇంకా చూడాలి. ఒకవేళ కనుక రమ్యతో పాటు కూర్చోబెట్టి చూపించారంటే మాత్రం ఇంకా అది వేరే, ఇంకా అసలు ఎలా ఉంటుందో ఏమో చూడాలి రేపటి ఎపిసోడ్లో అది. సో, అండ్ ఓట్స్ పరంగా చూస్తే కూడా టాప్లో అండ్ ఈవెన్ ట్విస్ట్ అంటే మనం అన్ఎక్స్పెక్టెడ్ పర్సన్ ఎలిమినేట్ అవుతారని చెప్పేసి కొంతమంది అంటున్నారు. అది మేబీ ఎంతవరకు తెలియదు. బట్ ఓట్స్ పరంగా చూస్తే సుమన్ శెట్టి గారు సేఫ్లోనే ఉన్నారు, టాప్లో ఉన్నారు. తనుజ గారు టాప్లో ఉన్నారు, సుమన్ శెట్టి గారు ఉన్నారు. అండ్ డౌన్లోనే మన రాము, భరణి గారు, దివ్య, ఈ ముగ్గురిట్లోనే కొంచెం అటు ఇటు అవుతున్నాయంట ఓట్స్. సో, చూద్దాం ఎలా ఉంటుందో రేపు ఎవరు ఎలిమినేట్ అవుతారో చూద్దాం. సో గైస్, దట్స్ ఆల్ ఫర్ ఇది ఈరోజు బిగ్ బాస్ గురించి. సో, రేపు చూద్దాం రేపు నాగార్జున గారు ఎలాంటి గేమ్ ఆడతారో, ఎవరిని ఏమంటారో. మనం ఫైనల్గా మాధురి గారిని అయితే నేను అనుకుంటున్నాను, మాధురి గారిని ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో వచ్చిన ఎస్పెషల్లీ మాధురి గారిని ఆయిషాని ఏదో ఒక మాట అనాలి. ఎందుకంటే మరీ వాళ్ళు ఓవర్గా టార్గెట్ చేసే ఆడుతున్నారు. సో, చూద్దాం అంటారా లేదా మనకు తెలియదు. రేపటి ఎపిసోడ్ చూస్తే తెలుస్తుంది. సో, దట్స్ ఆల్ గైస్. సో, అది ఈ వారం జరిగిన బిగ్ బాస్. సో, రేపు ఇంకో కొత్త మలుపు అవుతుంది, చూద్దాం. సో గైస్, కొంతమంది ప్లీజ్ చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ప్లీజ్ గైస్. సో, ప్లీజ్ లైక్ మై ఛానల్, సపోర్ట్ చేయండి గైస్. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీవన్, ప్లీజ్ సపోర్ట్ చేయండి అని. ఓకే, దట్స్ ఆల్ గైస్. అది ఈరోజు. మళ్ళీ ఇంకొక రివ్యూతో కానీ లేకపోతే ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. టిల్ ద టైమ్, దిస్ ఇస్ బాను సైనింగ్ ఆఫ్.